ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రంలో 17వ బీజమంత్రం ధీకారము అనేక రకాలైనటువంటి మహాపాతకాలను నశింపచేసేటువంటిది, ప్రాణివధ పాతకాలను నశింపచేస్తుంది. ఈ బీజమంత్ర జపం వలన మనిషి హృదయంలో అద్భుతమైనటువంటి దూరదర్శిత్వపు శక్తి లభిస్తూ ఉన్నది. సూక్ష్మమైనటువంటి గ్రంథి వికసించి మానవ అంతరంగం అద్భుతమైనటువంటి దూరదృష్టిని పొందగలుగుతుంది, శాంతిని పొందగలుగుతుంది. ఏ విధమైనటువంటి చింతలు, శోకాలు, దుఃఖాలు వీటన్నిటికీ మనసు దూరంగా ఉండి దారుఢ్యాన్ని పొందుతూ ఉంది. మనకు జరగనంత వరకు ఏ విషయాలైనా అవి చాలా తమాషాగా ఉంటాయి. ఏ విషయాలైనా సరే మనకు జరగనంత వరకు అవి చాలా తమాషాగా ఉంటాయి. అవే విషయాలు మనకు జరిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా జీవితంలో అనేక రకాలైనటువంటి పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనోదారుఢ్యం బాల్యం నుంచి అభ్యాసం చేయగలిగితే, గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం జపించగలిగితే మనసుకున్నటువంటి కోరికలను, భ్రమలను కాల్చివేస్తుంది గాయత్రి మంత్రం. అనేక రకాలైనటువంటి వ్యర్థభావాలను, వ్యర్థమైనటువంటి విషయ సేకరణను గాయత్రి మంత్రం దగ్ధం చేస్తుంది, అంతరంగాన్ని పవిత్రీకరిస్తుంది. కోరికలు కానీ, కలహాలు కానీ అనుభవించే కొలది పెరుగుతూ ఉంటాయి. గాయత్రి మంత్రం ఏ హృదయంలో జపించబడుతుందో అక్కడ ఈ కోరికల అలజడి చాలా తగ్గిపోతుంది. కలహప్రియత్వం మీద ప్రీతి కలగదు. అంటే ఈ తగువులు, తంటాలు ఇలాంటి వాటి మీద ఇష్టం ఉండదు. అలాంటి విషయాలు ఎవరైనా ఎత్తుకొని వచ్చినా కూడా మౌనం వహించి అక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కలహం మనిషి యొక్క శక్తిని క్షీణింపచేస్తుంది, తపోశక్తి కరిగిపోతుంది. కలహం చేస్తూ కూర్చోవాలంటే పరిపక్వత లేనటువంటి వారికి అలాంటి కలహాలు ఇష్టం ఉంటుంది. ఎప్పుడు కలహమే భోజనంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాన తృష్ణతో మీ హృదయం నిరంతరం పరితపిస్తూ ఉంటుందో ఆ ఒక్క నిమిషమైనా సరే గాయత్రి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా గాయత్రి 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 అంటూ మీ హృదయం, మీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ప్రతిస్పందన గాయత్రిమయంగా సోహం సోహం అంటూ ఆ అమ్మ యొక్క పవిత్రమైనటువంటి మంత్రధ్యానం చేస్తూ ఉంటుంది. అలాంటిది గాయత్రి. గాయత్రి తల్లి తుచ్చమైనటువంటి కోరికలను కానీ, కలహప్రియత్వాన్ని కానీ, ప్రాపంచికమైనటువంటి భ్రాంతులను కానీ తనను జపించేటువంటి వారి హృదయంలో అనుమతించదు. పరివర్తన మనం కోరుకుంటాం. పరివర్తన అంత సులభంగా, అంత త్వరగా రాదు. ఆత్మ విమర్శ, ఆత్మ పరిశోధన పరివర్తనకు ప్రథమ సోపానం వంటివి. ఎప్పుడైతే మనం ఆత్మ విమర్శ చేసుకుంటామో, మన అంతరంగంలో మార్పు మనం తెచ్చుకుంటామో, మనం చేస్తున్నది ఏమిటి అన్నటువంటి ఆలోచన మనకు ఎప్పుడు కలుగుతుందో మన జీవితంలో ఈ ఆత్మ విమర్శ, ఈ ఆత్మ పరిశోధన మనం ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేదానికి మొదట మెట్టు ఎక్కామని అర్థం. అంటే ఆత్మ విమర్శ చేసుకోవడం ద్వారా, ఆత్మ పరిశోధన చేసుకోవడం ద్వారా మనకు విచక్షణ కలిగింది. ఆ విచక్షణను గాయత్రి తల్లి తన జపం వలన, ధ్యానం వలన ప్రసాదించింది. ఆ విచక్షణ వల్ల అంతరంగంలో పరివర్తన వచ్చింది. పరివర్తన జీవితంలో వచ్చిందా, మనం ఆధ్యాత్మిక జీవితాన్ని అధిరోహించేందుకు మొదట మెట్టు ఎక్కామని అర్థం. మన శరీరంలో స్వాదిష్టాన చక్రానికి మనస్సుకు చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. నాభికి క్రింద స్థానంలో ఉన్నటువంటిది ఈ చక్రం, మూలాధార చక్రానికి పైన ఉన్నటువంటిది ఈ చక్రం. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, ఈ చక్రాలు రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇది జల చక్రము అని చెప్పొచ్చు. చంద్ర ప్రభావాన్ని చూపించే చక్రం మన శరీరంలో స్వాదిష్టాన చక్రం. ఈ చక్రం యొక్క ప్రభావం కామ, క్రోధాదుల మీద మనిషి జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ నారింజ పండు వర్ణంలో ఉన్నటువంటి ఈ చక్రం ప్రకాశవంతమైనటువంటి వర్ణంలో ఉన్నప్పుడు మనిషికి చాలా సహనం ఉంటుంది, మనస్సు మీద అదుపు ఉంటుంది,
ఆరోగ్యం ఉంటుంది, దేహం పుష్టిగా ఉంటుంది, కళ్ళు తేజస్సుగా ఉంటాయి, నాలుక మీద అదుపు ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండవ చక్రము మనిషికి అదుపులో ఉండదో నాలుక కూడా అదుపులో ఉండదు అంటున్నారు. అదుపు తప్పినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం అదుపులో ఉంటుందో నాలుక అదుపులో ఉంటుంది, వాక్కు అదుపులో ఉంటుంది అని చెప్పబడుతూ ఉంది. స్వాదిష్టాన చక్రము ఆత్మ యొక్క శక్తిని కలిగినటువంటి చక్రం, అంటే వైటల్ ఫోర్స్ కలిగినటువంటిది ఈ చక్రం అని అర్థం అన్నమాట. ఈ చక్రం జలంలో నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది, జలంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. భూచక్రమైనటువంటి మూలాధార చక్రం భూమి నుంచి శక్తిని తీసుకుంటూ మన శరీరానికి ఇస్తూ ఉంటుంది. ఈ చక్రం జలంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తిని మన శరీరానికి ఇచ్చేటువంటిది ఈ చక్రం. ఈ స్వాదిష్టాన చక్రంలో అర్ధచంద్రాకృతి కలిగినటువంటి యంత్రం ఉన్నది. ఈ చక్రం మంచి వర్ణాలతో మన శరీరంలో ఉన్నప్పుడు ఒక మొసలికి ఎంత బలం ఉంటుందో నీటిలో ఉన్నప్పుడు మనం కూడా అంత బలవంతులుగా ఉంటాము, అంత పట్టుదలతో ఉంటాము, అనుకున్న పనులన్నీ చాలా సులభంగా సాధిస్తూ ఉంటాము. ఓర్పు సహనం వస్తుంది, నాలుక మీద అదుపు ఉంటుంది, మనస్సు మీద అదుపు ఉంటుంది. మనోవికారాలు, లోభము, మోహము, కామము ఇలాంటివన్నీ కూడా మనిషికి బాగా అదుపులో ఉంటాయి అని ఈ చక్రం బాగా ప్రకాశవంతమైనటువంటి తేజస్తో ఉన్నప్పుడు ఇలాంటి గుణాలతో మనుషులు విరాజిల్లుతూ ఉంటారు. మానవ జీవితంలో అన్నమయ కోసం తయారయ్యేది స్వాదిష్టాన చక్రం వలన, మూలాధార చక్రం వలన. ఎప్పుడు మీరు గాయత్రి మంత్రం కానీ, శివపంచాక్షరి మంత్రం కానీ, నారాయణ అష్టాక్షర మంత్రం కానీ, దేవి మంత్రాలు కానీ ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ఈ చక్రాలు ప్రకాశనం పొందుతూ ఉంటాయి. ఇలా ప్రకాశం పొందినటువంటి చక్రాలు మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఈ స్వాదిష్టాన చక్రం బాల్య దశలో అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. లేనప్పుడు ప్రాణశక్తి, ఆయువు తొలగిపోతుంది, శరీరం బలహీనమైపోతుంది, వ్యాధుల పాలవుతుంది, అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి, క్రానిక్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ చక్రం పేరుగా మారిపోయినప్పుడు మనిషి శరీరంలో నరాలన్నీ బలహీనమవుతాయి, దేహ సౌష్ఠవము, అంగ సౌష్ఠవము బాగా తగ్గిపోతుంది, శరీరం మనస్సు బలహీనమవుతుంది, శరీరం ఊగుతున్నట్టు నడుస్తూ ఉంటారు, భౌతిక శరీరం స్థిరత్వాన్ని పట్టు తప్పిపోతుంది. ఇలాగ శారీరకమైనటువంటి బలహీనతలతో కొన్ని చిన్న పిల్లలు మనం చూస్తుంటాము, బాగా వణుకుతూ నడుస్తుంటారు, కళ్ళల్లో ఒక విధమైనటువంటి భయం కనపడుతుంటుంది, ఎవరితో మాట్లాడాలన్న భయపడుతూ ఉంటారు, దూరంగా ఉంటారు, ఒంటరితనాన్ని అపేక్షిస్తూ ఉంటారు, చాలా నిరాశతో డిప్రెషన్లో గోచరిస్తూ ఉంటారు. బాల్యంలో పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యం లేనందువలన ఈ విధంగా పిల్లలు చాలా చిన్న వయసులోనే అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నీ అనేక రకాలైనటువంటి వాయువులను ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి మలిన వాయువులను ఉత్పన్నం చేయడం వలన మనోభావాలు కూడా మలినం చెందుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి గుణ వికారాలకు, కామక్రోధాది గుణాలకు మనుషులు సులభంగా లోపడిపోతూ ఉంటారు. వాటికి వశీకృతమై కేవలం ఆ గుణాల్లోనే పనిచేస్తూ సర్వోత్కృష్టమైనటువంటి జీవితపు విలువలను తెలియకుండానే దురదృష్టవశాత్తు పోగొట్టుకుంటూ ఉన్నారు. అదే పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మాటలు ఆచితూచి మాట్లాడుతుంటారు. పూర్తిగా వాగింద్రియము అంటే నాలుక అదుపులో ఉంటుంది. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలావన్నీ కూడా చక్కగా తెలిసి ఉంటాయి. ఇదంతా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బ్రహ్మచర్యంతో జపించినప్పుడు మనిషి యొక్క మనస్సు అదుపు వచ్చి ఈ రెండు చక్రాలు అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం జాజ్వల్యమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి అంతఃశక్తిని సాధకుని అంతరంగంలో మేల్కొల్పి ధర్మపదంలోకి నడిపించేందుకు ఈ చక్రాలు అలాగా సహకరిస్తాయి. స్వాదిష్టాన చక్రం కాంతిని కోల్పోయినప్పుడు తాను ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు వాళ్ళకే అర్థం కాదు. ఒకసారి చెప్పిన మాట మరొకసారి ఉండదు, ఒకసారి చెప్పిన భావం మరొకసారి ఉండదు, ఒకదానికి ఎటువంటి పరిస్థితుల్లో పొంతన ఉండదు. దీనికి ప్రాచీన కాలంలో మన వేదాల్లో పుష్ప ఆయుర్వేదం అని ప్రత్యేకంగా ఒక ఆయుర్వేదం ఉన్నది.
ఇక మందులన్నీ చాలా మృదువైన మందులు పుష్పాయుర్వేదంలో తయారు చేస్తూ ఉంటారు. ఆ పుష్పాయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధులను వాటిని ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ పుష్పాలతో డికాషన్ లాగా చేసి, ఉదాహరణకి తామర పువ్వు ఉన్నది, ఆ కమలాన్ని వేడి నీటిలో దాని యొక్క సారాన్ని తీసుకుంటారు. అంటే మనం దేవునికి పూజించిన తర్వాత ఆ వాడిపోయిన పువ్వులు, కొంచెం వాడినట్లుండేటువంటి పువ్వులు తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో వేసి బాగా కాసిన తర్వాత ఆ పుష్పంలో ఉన్నటువంటి సారమంతా జలంలోకి దిగుతుంది. దాన్ని వడగట్టి దాన్ని తాగుతూ ఉంటారు. అలా తాగడం వల్ల రక్తం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఎప్పుడు రక్తానికి సంబంధించినటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది పుష్పాయుర్వేదంలో మనకి ఇలాగా పుష్పాలతో ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు చేస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, మనం ప్రతిరోజు దేవునికి పూజ చేసేటువంటి గులాబీ పుష్పాలను వాటిని తేనెలో నానవేసి గుల్కండలాగా చేసి దేవికి సమర్పిస్తూ ఉంటారు. దాన్ని కూడా మళ్ళీ ప్రసాదంగా భక్తులకు అందరికి ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న పని చేయాలనుకున్నప్పుడు ఆ పని జరగకపోతే చాలా డిప్రెషన్కు లోనైపోతుంటారు. అది నిజంగా చాలా గణనీయమైనటువంటి విషయం కానే కాదు. చాలా చిన్న పని, అంత చిన్న పని కూడా జరగలేదని చెప్పి విపరీతమైన కోపం వస్తుంది. విపరీతమైనటువంటి ఉద్రిక్తతకు లోనయ్యి చాలా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వాతావరణాన్ని అంతా చాలా ఉద్రిక్తత లోనయ్యే విధంగా చేస్తూ ఉంటారు. అనుకున్న పనులు జరగనప్పుడు చాలామంది ఇలాగ నిరాశకు లోనవుతూ ఉంటారు. నిస్పృహ చోటు చేసుకుంటుంది. అంతేకాదు, కొన్ని సందర్భాల ఆత్మవిశ్వాసం లోపల పోగొట్టుకుంటూ పైకి మాత్రం భీకరంగా కోపాన్ని ప్రకటిస్తూ ఏం చేస్తానో చూడంటూ ఇలా భయపడిస్తూ ఉంటారు. కానీ నిజానికి లోపల ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోయి ఉంది. ఎప్పుడు మీరు బాగా కోపంగా అరిచేటువంటి వాళ్ళని చూడండి, ఆత్మవిశ్వాసం చాలా తక్కువ ఉంటుంది. ఆ అరవడం, ఆ కోపం, ఆ ఉద్రిక్తత, ఆగ్రహావేశాలంతా పైన మాత్రం చూపించేవి. లోపల చాలా భయపడుతూ ఉంటారు. అంతరంగంలో ఆత్మవిశ్వాసం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఉపాసన మనిషి హృదయంలో ఉంటుందో చెక్కు చెదరనటువంటి నిబ్బరం కలుగుతుంది, ఆత్మధైర్యం కలుగుతుంది, స్థైర్యంతో ఉంటారు. పిడుగులొచ్చి మీద పడుతున్న చెక్కు చెదరనటువంటి మనోబలంతో మానవులు వర్ధిల్లుతూ ఉంటారు. దీనికి కారణం వారు అనన్యమైనటువంటి భక్తితో చేసే ధ్యానం, దైవ ఉపాసనా బలం అనన్య సామాన్యమైనటువంటిది. అలాంటి బలం చేకూరాలంటే ప్రతినిత్యం మీరందరూ గాయత్రి మంత్రాన్ని ఉదయం సాయంకాలం ఖండితంగా ఈ మంత్రాన్ని జపించడం చేత మనోనిబ్బరత్వం కలుగుతుంది, దృఢ విశ్వాసం కలుగుతుంది, చంచల హృదయం తొలగిపోతుంది. కొంతమంది అసమర్థతను తాము నిందించుకుంటూ ఉంటారు, పూర్తి నిరాశకు గురి అవుతూ ఉంటారు. అంటే ఈ స్వాదిష్టాన చక్రం బాగా పేల్గా అయిపోయినప్పుడు కొంతమంది తమను తాము నిందించుకుంటూ ఉంటారు, ఒంటరిగా ఉంటారు, మనుషులతో కలవలేరు, చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. దీనికి కూడా శారీరక దారుఢ్యాన్ని అనుసరించి, అంటే కొంతమంది చాలా బలహీనంగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మందులు వాడేదానికి లేదు. పుష్పాలలో ఉన్నటువంటి మృదువైన పుష్పాలను తీసుకొచ్చి వాటిని ఆయుర్వేదంలో శరీరానికి చాలా మృదువైనటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తుండేటువంటి వారు మనకు ప్రాచీన కాలంలో. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రపంచంలో ఉండే కెమికల్స్ అంతా ఈరోజు శరీరానికి ఎక్కించి ఈ మందులు వాడి ఇవి పని చేయకపోతే ఇంకొక మందులు వాడి, అవి పని చేయకపోతే ఇంకొక మందులు వాడుతూ ఇలాగ శరీరానికి అనేక రకాలైనటువంటి కెమికల్స్ అన్ని ఇంజక్షన్స్ రూపంలో, మాత్రల రూపంలో ఇలాగ అనేకం తీసుకుంటూ శరీరాన్ని అనేక రకాలైనటువంటి ప్రక్క వ్యాధులు కూడా దానివల్ల కలుగుతూ ఉన్నాయి. సహజమైనటువంటి ఆహారం, ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానము, సాధన, గాయత్రి మంత్ర జపం ఇవన్నీ రోజు మీరు 1 గంట సేపు చేసుకోండి. మీ ఆరోగ్యానికి ఎటువంటి కష్టం కలగదు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంతో ఉంటారు, ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు శాంతంగా ఉంటారు. శాంతం కలిగినటువంటి వారు ఒక కల్పవృక్షం లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి అందరూ వచ్చి మాట్లాడగలరు, మనసు విప్పి వాళ్ళకు తమ కష్టసుఖాలు చెప్పుకోగలరు. మీ కుటుంబంలో మీరు ఎప్పుడు ఆగ్రహంతో అందరినీ అరుస్తూ తిడుతూ ఉన్నప్పుడు ఎవ్వరు మీ దగ్గరకు వచ్చి ఏ సహాయాన్ని అడగరు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమని కూడా అడగడానికి ఇష్టపడరు. ఏ చిన్న సహాయం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అమ్మో కోపం, వెళితే అరుస్తారేమోనంటూ అలా భయపడుతూ మీరందరికీ దూరమై చివరికి ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవడం తప్పదు. అందుకోసమే కోపం వల్ల ఘనత కొంచెమైపోతుంది, తగ్గిపోతుంది అంటున్నారు.
మనుషులకు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మద్యపానం అలవాటు కలుగుతూ ఉంటుంది. ఈ మద్యపానం అలవాటు కలగడం, ఈ స్వాదిష్టాన చక్రం బలహీనంగా ఉన్నప్పుడు మద్యపానం అలవాటు కలుగుతూ ఉంటుంది. ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు ఈ ఫ్లవర్ థెరపీని మన నిత్య జీవితంలో ఋషులు ఇంకొక రకంగా ఇచ్చారు. ప్రాతకాలంలో పుష్పాలన్నీ వికసించే సమయంలో పుష్పాలను సేకరించి రకరకాలైనటువంటి పుష్పాలతో భగవంతుడిని పూజ చేయడం. అంటే ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి బెల్వపత్రాలు, తులసి పత్రాలు, గణేశునికి ప్రియాతి ప్రియమైనటువంటి గరికతో మనం పూజ చేస్తూ ఉంటాం కదా. మీరందరూ గరికతో పూజ చేస్తూ ఉంటారు. ఈ గరిక పూజ వలన ఆకుపచ్చని వర్ణాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆకుపచ్చ వర్ణం బుధగ్రహానికి సంబంధించినటువంటిది. ప్రాతకాలంలో ఎన్ని నైవేద్యాలు ఏం పెట్టినప్పటికీ శుచిగా స్నానం చేసి 1 గ్లాసు అయినా 2 గ్లాసులైనా మనం తెల్ల అన్నం తయారు చేసి భగవంతునికి మహానైవేద్యంగా దాన్ని నివేదించి దాని మీద కొంచెం నెయ్యి, పెరుగు, కొద్దిగా పప్పు వేసి దైవానికి అది మహానైవేద్యంగా నివేదించి ఆ ఆహారాన్ని మనం ప్రసాదంగా భోంచేస్తాం. ఇక ఉదయం టైంలో ఏ విధమైనటువంటి ప్రసాదాలు, ఉదయం పూట టిఫిన్స్ ఇవన్నీ తీసుకోకుండా, ఉదయం సమయంలో ఇంక ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ ఇవంతా ఏం తీసుకోకుండా ఉదయాన్నే ఏదైనా మంచి మజ్జిగ కానీ లేదా పళ్ళ రసం కానీ తీసుకొని 11 గంటలకు దేవునికి నైవేద్యం చేసినటువంటి ఈ అన్నాన్ని మాత్రం కొంచెం ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల దైవానికి నివేదించిన ఆహారం తీసుకోవడం వలన అన్నమయ్య కోసం చాలా పవిత్రంగా ఉంటుంది. ఏ విధమైన చెడు ఆలోచనలు రావు. ఈ మద్యపానాలకి బానిసత్వం కావడం ఇలాంటివి ఏ గుణాలు మనిషికి కలగవు. ఎక్కడంటే అక్కడ ఆహారం తినడం వలన అన్నమయ్య కోసం వికారం చెందుతూ ఉంది. రకరకాల మనుషులు స్పృశించినటువంటి ఆహార పదార్థాల ప్రభావం మనస్సు మీద చాలా విచిత్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అలా చూపించినటువంటి ఆహారం వలన మనం కూడా గుణాలను కోల్పోయి ఆ గుణాలు మనిషి మనస్సు మీద పనిచేస్తూ ఉన్నాయి. దానివలన చిత్తశాంతిని కోల్పోయి అనేక రకాలైనటువంటి తెలియని అబద్ధాలు చెప్పడం, ఏదేదో పొరపాట్లు జీవితంలో జరుగుతూ ఉంటాయి. బ్రహ్మచర్యం వలన ఓజోశక్తి, తేజోశక్తి, మనోశక్తి, ఆత్మశక్తి ఈ శక్తులన్నీ కూడా కలుగుతున్నాయి. అందుకే వేదాధ్యయనం చేసే సమయంలో బ్రహ్మచర్య ప్రాధాన్యతను గురించి వేదం అంత విశిష్టతగా వర్ణించింది. ఈరోజు ఆ బ్రహ్మచర్య పాలన లేనందువలన అనేక రకాలైనటువంటి వ్యాధులు బంగారు బాల్యంలోనే మనుషులను ఆవరించి వారి జీవితాల ప్రారంభ స్థితిలోనే అనారోగ్యవంతమైనటువంటి శరీరాలతో, అనారోగ్యవంతమైన మలిన భావాలు కలిగిన మనసుతో సమాజంలో అనేక రకాలైనటువంటి క్లేశాలను మానవ జాతి ఈరోజు ఎదుర్కొంటూ ఉంది. అమృతాత్మ స్వరూపులారా, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని కోరుకుందాం. శాంతివంతమైనటువంటి మనసులతో ఉన్నటువంటి మనుషులు నిండిన సమాజం మనం కోరుకుందాం. అలాంటి సమాజాన్ని మనందరం కలిసి తీర్చిదిద్దుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.